ఈ పాపని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఒక ల్యాబ్ లో బంధించేసి పెడతాడు. ఈ రోజు ఈ పాప మీద ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ జరగబోతోంది. పాప ఇదంతా చూసి భయపడిపోయి వాళ్ళ నాన్నని చూస్తే వాళ్ళ నాన్న కళ్ళల్లో కొంచెం కూడా బాధ ఉండదు. అప్పుడే అక్కడున్న వర్కర్స్ అందరూ కెమికల్స్ తీసుకుని వస్తూ ఉంటారు. దాంతో పాప వాళ్ళ నాన్నని పిలుస్తూ ఉంటే నాన్న పాపని అస్సలు పట్టించుకోకుండా ఆ కెమికల్ గ్యాస్ ని లోపలికి వదలమని అక్కడున్న వర్కర్స్ కి చెప్తాడు. ఒక్క క్షణంలోనే లోపలంతా పొగతో నిండిపోతుంది. నాన్న కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క మాత్రమే వస్తుంది. అందరూ ఇక ఏమీ లేదు, ఈ పాప చనిపోయింది అని అనుకుంటారు. కానీ అప్పుడే ఒక్క క్షణంలోనే పాప బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని పగలగొట్టి అక్కడి నుంచి బయటకి వెళ్లిపోతుంది. దాంతో నాన్న షాక్ అయిపోతాడు. ఆ గ్యాస్ అంతా బయటికి వచ్చేయడంతో అక్కడున్న వాళ్ళంతా స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. ఆ పాప బయటకి వెళ్లి పరిగెత్తుతూ ఉంటే కొంతమంది వెపన్స్ తీసుకుని పాప వెంట పడతారు. దాంతో ఈమె అక్కడున్న సేఫ్టీ గోడని దూకేసి బయటకి పరిగెత్తుతుంది. హెలికాప్టర్స్ లో కూడా ఈమెని వెతుకుతూ ఉంటారు. కానీ ఈ పాప అక్కడి నుంచి తప్పించుకొని ఒక ట్రైన్ లోకి ఎక్కేస్తుంది. రాత్రంతా సెక్యూరిటీ వాళ్ళు హెలికాప్టర్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ పాప వీళ్ళకి ఎక్కడా కనిపించదు. తెల్లవారేసరికి ఈ పాప వేరే ఊరికి వెళ్లిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పాపది కొత్త జీవితం మొదలవ్వబోతోంది. ఈ పాప వాళ్ళ నాన్నని వదిలేసి వచ్చేయడం కరెక్టా రాంగా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.